చెప్పాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ ముందుకు వచ్చింది. ఈ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రజల యొక్క ధన మాన ప్రాణాలను దోచుకోవడంతో పాటు నరాలను బలహీనపరుస్తూ రక్తం పిండే పిచాచాల్లాగా రాష్ట్ర ప్రజల మీద పడ్డారని ఈరోజు గణాంకాలతో సహా మీ దృష్టికి తెస్తాను. ఏమిటి చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఏమిటి? చంద్రబాబు నాయుడు గారికి 72 సంవత్సరాలు వచ్చినాయి, 72, 74 వచ్చినాయి. ఇదే చిట్ట చివరి అవకాశం అని ప్రతి శాసనసభ్యుడు వాళ్ళ పార్టీకి సంబంధించిన ఏమాత్రం రాజకీయ జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరైనా సరే చంద్రబాబు నాయుడు గారికి ఇదే చివరి ఎన్నికలు, ఇదే చిట్ట చివరి ముఖ్యమంత్రి అవకాశం అని జగమెరిగిన సత్యం. కాబట్టి ఉన్న కొద్ది కాలంలో భారీగా దోచుకోవటం ఎలా అనేది ఇప్పుడు ప్రణాళిక. ఆ ప్రణాళికని విజయవంతంగా అమలుపరుస్తుంది కూటమి ప్రభుత్వం. ఎలా చేయగలుగుతుంది? ఇంత పకడ్బందీగా, ఇంత చాకచక్యంగా ఎలా చేయగలుగుతున్నారంటే దానికే ఆయన చెబుతున్న నా రాజకీయ అనుభవం 40 సంవత్సరాల అనుభవం అని నారా చంద్రబాబు నాయుడు గారు అంటున్న అనుభవం అంతా ఏమిటి అని అంటే రాష్ట్రంలో ఉన్న సహజ వనరులను ఎలా దోచుకోవచ్చు, రాష్ట్రంలో ఉన్న ప్రజలను ఏ విధంగా దోచుకోవచ్చు, ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో ఎలా తీసుకోవచ్చు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు, నేను పెన్షన్లను 3,000 ఉంటే 4,000 చేశాను, లేకపోతే ఉచిత బస్సు ఇచ్చాను, లేకపోతే సిలిండర్లు ఇచ్చాను, లేకపోతే ఇంకోటి ఏదో ఇచ్చాను, 2-3 పథకాలు సూపర్ 6 ప్లేస్లో సూపర్ 3 ఇచ్చాడు. ఇప్పటికి ఆ సూపర్ 3 ఎలా ఇంప్లిమెంట్ చేస్తున్నాడో ఇలా ఇచ్చి ఫ్రీ బస్ ఇచ్చాడు, పెన్షన్లు కోసేశాడు. ఫ్రీ బస్ ఇచ్చి పెన్షన్లు కోసేశాడు అంటే వికలాంగుల పెన్షన్లు కోసేశాడు. అంటే ఎలా చంద్రబాబు నాయుడు గారి అనుభవం ఈజ్ రాష్ట్ర వినాశనం, రాష్ట్రాన్ని నాశనం చేసే అనుభవం కనుక్కున్నాడు ఆయన. రాష్ట్రాన్ని బాగు చేసే అనుభవాన్ని పైకి చెబుతూ P4 అంటూ రాష్ట్రాన్ని అతలాకుతలం చేసే నాలెడ్జ్ని టన్నుల కొద్దీ తెలుసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఇంకా కూడా 20వ సంవత్సరం పరిపాలిస్తా కూడా ఈ రాష్ట్రంలో P4 తేవాలంటున్నావంటే నీ అధ్వానమైన పరిపాలన ఎలా ఉంది? నువ్వెంత భ్రష్టు పట్టించావు ఈ రాష్ట్రాన్ని. ఈ రాష్ట్రంలోని జనాల యొక్క ధన మాన ప్రాణాలను ఎలా దోచుకు తిన్నావు, ఇప్పుడు ఎలా తింటున్నావు, ఎలా తిన్నావు అనే దానికి 2014లోనే నువ్వు భయంకరంగా దోచుకున్నావు. ఎలా దోచుకున్నావు? ప్రభుత్వము ఉదాహరణకు ఒక 100 షాపులు పెట్టాలని ప్రభుత్వం పర్మిషన్లు ఇస్తే నీ అనునాయులతో, నీ ఎమ్మెల్యేలతో, నీ పార్టీ సంబంధించిన కార్యకర్తలతో 100ని 1000 బెల్ట్ షాపులుగా మార్చేసావు. 100 షాపుల్లోనే కొనుక్కునే అవకాశం ఉన్న పేదవాడికి నువ్వు కిళ్ళి కొట్లలో, కిరాణా షాపులలో, వీధి చివరిలో ఉన్న చిట్ట చివరకు సాధారణమైన బంకుల్లో కూడా మద్యాన్ని ఏర్లై పారించిన చరిత్ర 2014-19 కాలంలో నారా చంద్రబాబు నాయుడుది. అవునా కాదా? ఆ విశృంఖలమైన పరిపాలనలో, ఆ విశృంఖలమైన దోపిడీలో ప్రజలను ప్రత్యక్షంగా దోచుకోవటం ఒక మార్గము, పరోక్షంగా దోచుకోవటం ఇంకొక మార్గము. ప్రత్యక్షంగా ఎలాగూ నువ్వు ప్రజలకు రావాల్సిన, హక్కుగా రావాల్సిన ఏ ఒక్క పథకాన్ని సక్రమంగా ఇవ్వకపోగా, వాళ్ళకి ఇవ్వాల్సిన సంక్షేమాన్ని ఇవ్వకపోగా, ఆ రోజున 2014-19 గురించి నేను జ్ఞాపకం చేస్తున్నా. 2014-19 కాలంలో నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలుపరచలేదు. అది రైతు రుణమాఫీ కావచ్చు, డోక్రా రుణాల మాఫీ కావచ్చు, ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, గిట్టుబాటు ధరలు కావచ్చు, ఏ ఒక్క అంశాన్ని చేయలేదు. అదే సమయంలో పరోక్షంగా ఎలా దోచుకున్నాడు అనంటే, ఇదిగో ఈ మద్యాన్ని ఏరులై పారించడం ద్వారా సామాన్యుడు సాయంత్రానికి ఏదో అలసిపోయి ఒక కోట మందు తాగుదామని బజారుకి వెళ్తే కిళ్ళి బంకుల్లో ఊరికే పప్పు బెల్లాల్లాగా దొరికినట్టుగా మద్యం దొరికింది. అలా లేదు, ప్రభుత్వంలో ఆ చట్టంలో లేదు. నువ్వు తెచ్చావు, కేవలం నీ కార్యకర్తలకు అదొక ఆదాయ మార్గంగా చేసావు. ఈ పరిపాలన క్రమానంతా చూసిన మా గౌరవ ముఖ్యమంత్రి గారు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు
సంస్కరణలు తెచ్చాడు. ఏం సంస్కరణలు తెచ్చాడు? నువ్వు మద్యాన్ని ఏరులై పాలిస్తే ఆ మద్యాన్ని కుదించాడు, ఆ మద్యాన్ని మినిమైజ్ చేశాడు, ఆ మద్యాన్ని అనుకోంగులను కొనుక్కోవటానికి అవకాశం లేకుండా చేశాడు. ఇదిగో ఈ సమయంలో మాత్రమే మద్యాన్ని అమ్మాలి అని 11 గంటల నుంచి సాయంత్రం 7 గంటలకు దుకాణాలు బంద్. కావాలంటే రండి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 7-8 గంటల కల్లా మద్యం షాపులని రాష్ట్రం అంతా బంద్. ఎక్కడ కూడా మద్యం దొరికేది కాదు. ఆ రోజు బెల్ట్ షాపులు లేవు, ఆ రోజున ఆ బార్ పర్మిట్స్ లేవు. చేసి ఒక పకడ్బందీగా తన అక్కా చెల్లెళ్ళ యొక్క ముఖంలో వెలుగు చూడాలి. నేను ఇచ్చిన పథకాలన్నీ కూడా డబ్బులు ఎక్కడ కూడా వృధా అవడానికి వీల్లేదు. నా అక్కకి ఒక టీవీ కొనుక్కునే స్తోమత రావాలి, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కునే స్తోమత రావాలి, ఆ డబ్బులంతా ఆదాయం కావాలి. నేను పథకాలు ఇస్తున్నాను, ఆమె ఆర్థిక పరపతి పెరగాలి, ఆవిడ విలువ పెరగాలి, ఆ ఆత్మగౌరవం పెరగాలి, తన పిల్లలకు పెళ్లిళ్ళు చేసుకోవాలి, పిల్లలను చదివించుకోవాలని పథకాల పరంపర ఇచ్చాడు. ఒక్కొక్క ఇంట్లో లక్షల కొద్దీ డబ్బులు. ఆ రోజున కరోనా వచ్చినప్పుడు కూడా ప్రియమిత్రులారా, కరోనా మహమ్మారి దేశాన్ని, రాష్ట్రాన్ని, ప్రపంచాన్ని పట్టి పీడిస్తే కూడా ఈ రాష్ట్రంలో మాత్రం కొనుగోలు శక్తిని పెంచిన మొట్టమొదటి రాజకీయ నాయకుడు ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి మాత్రమే. ఇది ముమ్మాటికి చరిత్రే. ఇది ఎవ్వడు తీసేయలేని చరిత్ర. ఈ రోజున నువ్వేం చేశావు? ఆ కుటుంబాలను చిన్నాభిన్నం చేస్తున్నావు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలని ఉక్కుపాదంతో తొక్కి పడేశావు. వాళ్ళు మళ్ళీ కోలుకోలేకుండా చేస్తున్నావు. పథకాలు వస్తున్నాయి కదా అని పిల్లలను బాగా చదివిపించుకుందామని ఆశపడిన ప్రతి ఒక్క తల్లి యొక్క గుండెని కోతగా వస్తున్నావు. సరే, నువ్వు పథకాలు ఇవ్వలేకపోతే పోయావు, కాయా కష్టం చేసుకుని డబ్బులు తెచ్చుకుంటే ఆ డబ్బుల్ని ఆ భర్తలు తీసుకెళ్ళి గంగపాలు చేసే కార్యక్రమం చేస్తున్నావు. మద్యాన్ని ఏర్లై పారిస్తున్నావు. బార్ పర్మిట్ల ద్వారా విశృంఖలంగా ఈ రాష్ట్రాన్ని నువ్వు దోచుకొని తింటున్నావని చెప్పంటున్నావు. అదే జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో చేసిన తప్పు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు బార్ షాపులు తగ్గించడం తప్పు. చంద్రబాబు నాయుడు వారికి అధికార ప్రతినిధులు బహిరంగంగా ఓ మాజీ ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ప్రజలకు ఏమని పిలిపిస్తాడండి? ఎన్నికల హామీల్లో ఆయన చెప్పిన హామీలు ఏమిటి? నువ్వు ఏ మందు కావాలంటే ఆ మందు నేను నీకు ఇస్తాను, నువ్వు అనుకున్న తడవే నువ్వు మందు తాగొచ్చు, ఏ బ్రాండ్ కావాలంటే ఆ బ్రాండ్ అమ్మిస్తాను, నువ్వు ధరలకేం సంబంధం లేదు, నువ్వు ఎంత ధర అయినా పెట్టి కొనుక్కోవచ్చు. ఇదండి సిగ్గుండక్కర్లేదండి. నువ్వు 40 సంవత్సరాలు 45 సంవత్సరాల రాజకీయ అనుభవాన్ని పదే పదే చెప్పుకునే మీరు ఈ విధంగా రాష్ట్ర ప్రజలను, అమాయకమైన ప్రజలను, ఆ అలవాటుకు బానిసలైన ప్రజలను ఈ విధంగా ఏమార్చి వాళ్ళ జేబులను గుల్లజేసి వీధికి వాడకి బార్లను విచ్చలవిడిగా విశృంఖలంగా ఓపెన్ చేశాడు చంద్రబాబు నాయుడు. 2014-19 మధ్యకాలంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో 4380 మద్యం షాపులు, వాటికి అనుబంధంగా 4380 పర్మిట్ రూములు. సిగ్గుపడాలి కదండి. వైన్ షాపుల దగ్గర ఎవరైనా తాగడానికి అనుమతిస్తారా? నువ్వు ఇచ్చావు. 14-19 కాలంలో ప్రతి వైన్ షాప్ దగ్గర దానికి అనుబంధంగా అక్కడే కూర్చొని తాగడానికి నువ్వు వెసులుబాటు చేశావు. ఇంకా బార్ షాపులు, ఇంకా బార్కి వెళ్ళాల్సిన అవసరం ఏముంది? రహస్యం ఏముంది? వాళ్ళ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసావు కదా. ఎక్కడో రహస్యంగా ఎక్కడో గుమ్మనంగా ఇంట్లో కూర్చొని తాగే అన్నయ్యల తమ్ముళ్లను బహిరంగ ప్రదేశాల్లో తాగి పడిపోయేటట్టు చేసి వాళ్ళ ఆత్మగౌరవాన్ని నాశనం చేసిన వాడు చంద్రబాబు నాయుడు. ఎంఆర్పి కంటే ఎక్కువ ఇష్టం వచ్చిన ధరకి అమ్ముకునే అవకాశం ఇచ్చావు 2014-19 కాలంలో. అంటే నేను ఏం చెబుతున్నా అంటే రాష్ట్ర ప్రజలకు, మీడియా మిత్రులకు, నా తోటి ప్రజాప్రతినిధులు, దయచేసి గుండె మీద చేసుకొని మీ అంతరాత్మలో ప్రబోధానుసారంగా ఈ రాష్ట్రంలో మద్యం మహమ్మారి చిన్న సన్నకారు కుటుంబాలు మొత్తాన్ని చిన్నాభిన్నా చేస్తున్నమాట నిజం కాదా? ఏ రోజుకి ఆ రోజు 500-700 సంపాదించుకునే అన్నయ్యలు తమ్ముళ్ళు ఆ రోజుకి 300-400 మద్య షాపుల దగ్గర ఖర్చు పెడుతున్నమాట నిజం కాదా? ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? ఈ రోజున నీ సిండికేట్ జేబుల్లోకి వెళ్తున్నాయి. నువ్వు వర్క్ పర్మిట్లు ఇచ్చి వైన్ షాపుల పక్కనే అక్కడే పర్మిట్ రూములు పర్మిషన్ ఇస్తే అక్కడే మంచినీళ్ళు సప్లై చేస్తే అక్కడే తాగుతున్నాడు, అక్కడే పడిపోతున్నాడు ఆ పేదవాడు, తెలియని అమాయకుడు. కానీ అలా పడిపోకూడదని
ఆ పర్మిట్ రూమ్లను ఎత్తేశాడు. నువ్వు 100 షాపులుంటే ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 50 షాపులకు కుదిచ్చాడు. ఆ షాపులన్నింటినీ ప్రభుత్వ హయాంలోకి తెచ్చాడు. ప్రభుత్వమే మద్యాన్ని అమ్మే విధంగా చేశాడు. తద్వారా సిండికేట్ లేదు, తద్వారా బెల్ట్ షాపులు లేవు, తద్వారా పర్మిట్ రూములు లేవు, తద్వారా విశృంఖలమైన ధరల పెంపు లేదు. ఎంఆర్పీ కన్నా ఒక్క పైసా కూడా పెంచి అమ్మటానికి వీలే లేదు కదా. అదే తప్పైందా? అందుకనే మద్యం కేసు తెచ్చావు నువ్వు. ఈ రోజున భయభ్రాంతులు చేయాలని చేస్తున్నావా? ఈ రాష్ట్రంలోని ప్రజలకు నువ్వు రూపాయి సంక్షేమాన్ని ఇచ్చి 5 రూపాయల మద్యాన్ని అమ్మితే మా ఇళ్ళు ఏం కావాలని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలోని 80% మంది పేద మధ్యతరగతి కుటుంబాలు, ఏ రోజుకు ఆ రోజు కూలీని హాని చేసుకొని బతికే కుటుంబాలు, తెలిసి తెలియక ఆ మద్యానికి అలవాటు పడిన ఆ పేదరికంలోని వాళ్ళందరూ ఆ మద్యం షాపుల దగ్గరే తాగి పడిపోతే అదేనా నీకు కావాల్సిన చంద్రబాబు నాయుడు? అదేనా P4 అంటే? అదేనా స్వర్ణాంధ్ర అంటే? అదేనా అమరావతి అంటే? అదేనా నీ సాంకేతిక పరమైన జ్ఞానం అంటే? ఏం చెబుతావు? బాహుబలి సినిమాలు చూపిస్తావు, గ్రాఫిక్ మాయాజాలం చూపిస్తావు, లేనిదంతా ఉన్నదండి చూపిస్తావు. అంత మాయ. చంద్రబాబు నాయుడు అంటేనే మాయా ప్రపంచాన్ని చూపిస్తావు. బట్టలు మాత్రం చక్కగా కడక్ బట్టలు వేస్తాడు. లోపలంతా కుళ్ళు, కుట్ర, కుతంత్రాలతో శరీరం అంతా కూడా గాయాలు మయమైపోయింది చంద్రబాబు నాయుడు గారు. నువ్వు ఎదుటోళ్ళని పొడిచి నువ్వు ఈ రోజున బక్కపలసగా మారిపోయావు. తిని రాబందుల్లాగా ఈ రాష్ట్రంలోని పేదవాడి మీద పడి నువ్వు, నీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు దోచుకోవటానికి ఇసుక, మద్యం సిండికేట్లు అయిపోయి ఎక్కడ కూడా సహజ వనరులను వదిలిపెట్టకుండా దోచుకుంటున్న మీరు తప్పనిసరిగా దేవుడికి సమాధానం చెప్పాల్సి వస్తుందని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, 4380 పర్మిట్ గదులలో గరిష్ట చిల్లర ధర ఎంఆర్పి కంటే ఎక్కువ కమ్ముతున్నారు. ఎందుకు అమ్మాలండి? ఆ డబ్బులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయి? 10 రూపాయలకు అమ్మమని ప్రభుత్వం నిర్దేశించిన ఎంఆర్పి రేటుకి నువ్వు 17 రూపాయలు అమ్మితే ఆ 5 రూపాయల డబ్బులు ఎక్కడికి వెళ్తుందని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మేమేం అడగటంలా. 2014-19 కాలంలో నీ హయాంలో 14-15 ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ఆదాయం కేవలం 11,482 కోట్లు. 15-16లో 12,721 కోట్లు. 16-17 కాలంలో 12,581 కోట్లు. 17-18 కాలంలో 15,381 కోట్లు. 18-19 కాలంలో 17,381 కోట్లు. చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్ర ప్రభుత్వానికి మద్యం అమ్మకాల ద్వారా చిట్ట చివరి సంవత్సరం సాధించిన సంఖ్య 17,341 కోట్లండి. అంటే ధరలను విపరీతంగా పెంచావు, ఎంఆర్పి కన్నా ఎక్కువ డబ్బులు తీసుకున్నావు, విచ్చలవిడిగా బ్రాండ్లన్నీ తెచ్చావు రాష్ట్రంలోకి, షాపుల సంఖ్య పెంచావు, బెల్ట్ షాపులు పెంచావు, విపరీతంగా సిండికేట్ని తీసుకొచ్చావు, పర్మిట్ రూములు పెంచేశావు. రాష్ట్రానికి ఆదాయం మాత్రం తగ్గింది. ఎందుకని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఓ పక్కనేమో మద్యం అమ్మకాలు పెరిగినాయి, బ్రాండ్లు వచ్చినాయి, షాపులు పెరిగినాయి, పర్మిట్ రూములు వచ్చినాయి. ఇన్ని పెరిగినప్పుడు రాష్ట్ర ఆదాయం పెరగాలి కదా, ఎందుకు పెరగలేదని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంటే అమ్మకాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అంతా కూడా ఎంఆర్పి పైన వసూలు చేసిన డబ్బులన్నీ చంద్రబాబు నాయుడు జేబులోకి వెళ్ళినాయి అంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో, ఇప్పుడు గణాంకాలు చెప్తాను, అదే జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 2019-20 కాలంలో 17,682 కోట్ల రూపాయలతో ప్రారంభమైన డబ్బులు ఆదాయము ఆదాయము చంద్రబాబు నాయుడు హయాం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు తొలి సంవత్సరంలో అదే 17,682 కోట్ల నుండి 25,082 కోట్లు, అంటే 4,000 కోట్ల రూపాయల ఆదాయం పెంచాడు జగన్మోహన్ రెడ్డి గారు. జగన్మోహన్ రెడ్డి గారు లిక్కర్ పాలసీ తప్పయి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సంస్కరణ తప్పయి ఉంటే, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పరిపాలన లిక్కర్ స్కామ్లు ఏమైనా జరిగి ఉంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం ఎందుకు పెరిగింది 4,000 కోట్లు? చెప్పండి మీరు సమాధానం. ఇది నేను చెబుతున్న లెక్క కాదు,
ఇది కాగ్ ఇచ్చిన నివేదిక. కాగ్ నివేదిక ప్రకారము నిన్ను కాగ్ తప్పుపట్టిన మాట నిజమా కాదా? 2014-19 కాలంలో ఎవరైనా ఒక టెండర్కి రావాలంటే, నాకు షాపు కావాలని ఎవరైనా టెండర్ వేయాలంటే ఆ టెండర్ వేసే వ్యక్తి డిపాజిట్ చేయాలి కదండి. 10,000, 5,000, 30,000 ఎంతో డిపాజిట్ చేయాలిగా షాప్ కోసం, అప్లికేషన్ ఫీజు. అది ఎత్తేసాడు. ఆర్థిక శాఖకి ఏమాత్రం సంబంధం లేదు. దాన్ని ప్రివిలేజ్ ఫీజు అంటారు. ఆ ప్రివిలేజ్ ఫీజు అవసరం లేదు, నువ్వు అప్లై చేసుకోమని చెప్పింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. తద్వారా 1400 కోట్ల రూపాయలు 1300 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇది ఎవరి డబ్బులని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎందుకు నువ్వు కనీస ఫీజుని, ప్రివిలేజ్ ఫీజు తీసుకోకుండా అప్లికేషన్ వేసే అవకాశం ఎందుకు ఇచ్చావు? అంటే అది నీ సిండికేట్లో అంతర్భాగం. అదే ఈ రోజున నువ్వు తిరిగి మళ్ళీ 2024-29 మధ్యకాలంలో నీ పరిపాలనలో మళ్ళీ తెచ్చావు. అందుకే సిండికేట్లు వచ్చినాయి. నువ్వు నిన్న తీసుకొచ్చిన కొత్త మద్యం పాలసీల్లో కొత్తగా ఒక పాలసీని నువ్వు తెచ్చి విచ్చలవిడితనంగా నువ్వు ఎట్లయినా అమ్ముకోవచ్చు అంటే 80% అప్లికేషన్లు తెలుగుదేశం పార్టీ నిర్ణయించిన సిండికేట్లకు పర్మిషన్లు వచ్చినాయి. ఓ 20% మంది కష్టంగా పర్మిషన్లు తెచ్చుకుంటే ఆ 20% మందిని కూడా బెదిరించారు. కొడతామన్నారు, కేసులు పెడతామన్నారు, నేను షాప్ ఓపెన్ చేసే ప్రసక్తి లేదన్నారు. ఎమ్మెల్యే ప్రత్యక్షంగా ఫోన్లు చేసి బెదిరించారు. అలా ఇవ్వకపోతే 30% నాకు కమిషన్ కట్టమని బెదిరించిన మాట నిజమా కాదా? అంటే 100 షాపులు ఈ రాష్ట్రంలో పర్మిషన్ కోసం అప్లై చేస్తే, అంటే పర్మిషన్లు వస్తే ప్రభుత్వం నుండి, దానిలో 80% తెలుగుదేశం పార్టీ సిండికేట్కి దక్కితే మిగిలిన 20% కూడా ఎవరికైతే ఆ బిడ్ వచ్చిందో అతని దగ్గర ఉండటానికి వీల్లేదు, మళ్ళీ మాకే కావాలని డిమాండ్ చేసి తీసుకుని లాక్కున్నారు మీరు. ఈ రోజున మీరేం చేస్తున్నారు? మళ్ళీ కళ్ళు గీత కార్మికుల కోసం 340 షాపులు అదనంగా వస్తే అవి ఇవి కలిపితే 3,736 మద్యం షాపులు మొత్తం ఈ రాష్ట్రంలో ఉంటే దానిలో 80% షాపులు మక్కిగా 80% షాపులు మొత్తం తెలుగుదేశం పార్టీ సిండికేట్ హయాంలోనే ఉంది. అంటే ఈ రాష్ట్ర ఆదాయం అంతా గండికొట్టి, రాష్ట్ర ఆదాయానికి రావాల్సిన డబ్బులన్నింటిని గండికొట్టి, ఎంఆర్పి ప్రైస్కి మద్యం అమ్మకుండా దాని ధరలు పెంచి, ఇష్టానుసారంగా ధరలు పెంచి ఆ మార్జిన్ మనీ అంత కొట్టేస్తున్న దొంగలు ఎవరు? కూటమి ప్రభుత్వం దొంగలు కాదా? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ కాదా? మీ నాయకత్వంలో నీ ప్రభుత్వం కాదా? మీ ఎమ్మెల్యేలు కాదా? మీ మంత్రులు కాదా? రండి, వెళ్దాం, ఫీల్డ్లోకి వెళ్దాం, రండి, ఒక వైన్ షాప్ దగ్గరికి వెళ్దాం, రండి. నువ్వెవరో అయ్యా, నువ్వెవరు, ఏ పార్టీకి సంబంధించిన వాడివి, నువ్వు ఎవరికి సంబంధించిన వాడు అని తీయండి, లిస్టు తీయండి. ఈ 3,736 షాపులని ఛాలెంజ్ చేస్తున్నాయి ఈ రాష్ట్రంలో. కూటమి ప్రభుత్వంకి దమ్ము ధైర్యం ఉంటే, నారా చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్కి దమ్ము ధైర్యం ఉంటే మీ గుండె మీద చేసుకొని బహిరంగంగా ఈ 3,736 షాపుల యజమానుల వివరాలు ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పమని డిమాండ్ చేస్తున్నాం. ఉందా మీకు కలేజా? ఉందా? చెప్పండి. అందుకే కదా ఈ రోజున మద్యం స్కామ్ అన్నారు. లేని ఒక భయాన్ని క్రియేట్ చేశారు. మా ప్రధానమైన నాయకులందరినీ జైల్లో పెట్టగలిగావు. కానీ మా ఆత్మస్థైర్యాన్ని, మా నాయకుడి యొక్క ఆత్మస్థైర్యాన్ని, మా నాయకుడి యొక్క నాయకత్వాన్ని మాత్రం ఇంచు కూడా నువ్వు కదిలించలేవు చంద్రబాబు నాయుడు అని చెప్పంటున్నాం. ఈ 3,736 షాపుల యజమానులు ఎవరు? వాళ్ళు ఏ సిండికేట్కి సంబంధించిన వాళ్ళు? వాళ్ళ వెనకాలన్న పెద్ద హస్తాలు ఎవరు? వారు ఏ సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళు? నిజంగానే ఆ కళ్ళు గీత కార్మికులు అనగా గౌడ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి 340 షాపులు ఉండాలి కదా ఈ రాష్ట్రంలో. చట్టం ప్రకారం ఉండాలి కదా. ఆ 340 షాపులైన గౌడ సామాజిక వర్గానికి ఉన్నాయా అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. లేవే. కళ్ళు గీత కార్మికులకు సంబంధించిన షాపులు ఒక్కటి కూడా లేవే. ఎవరు అడుగుతారని? నువ్వు ఈ రాష్ట్ర ప్రజలను దోచుకుంటూ, దోపిడీని మేము ఎండగడుతున్నామని, ప్రశ్నిస్తున్నామని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్ను పీసుగా నిన్ను బట్టలు ఇప్పదీస్తున్నాడని, ఏ తప్పును ఓర్చుకోవట్లేదని, ప్రజల ముందు నిన్ను నగ్నంగా నిలబెడుతున్నాడని, సూపర్ 6 అమలుపరచమని పదే డిమాండ్ చేస్తున్నాడని ఆయన్ని స్థైర్యాన్ని దెబ్బతీయటానికి నువ్వు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారిని అరెస్టు, కృష్ణమోహన్ రెడ్డి గారిని అరెస్టు, ధనుంజయ రెడ్డి గారిని అరెస్టు,
కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని అరెస్టు, మిథున్ రెడ్డి గారిని అరెస్టు, అందరూ రెడ్డి గారు అరెస్టు చేసుకో. నువ్వు ఇంకొక 100 అరెస్టులు చేయి, అందరిని అరెస్ట్ చేయి. మొత్తం 175 అసెంబ్లీకి సంబంధించిన మొత్తం మా అసెంబ్లీలకు సంబంధించిన వాళ్ళందరిని అరెస్ట్ చేసుకో. 25 పార్లమెంట్లు అరెస్ట్ చేసుకో. చిట్ట చివరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త కూడా నీ అంతు తేల్చేదానికి నిరంతరం శ్రమ చేస్తూనే ఉంటాం. నిన్ను మాత్రం వదిలే ప్రసక్తే లేదని చెప్పి అంటున్నాం. నువ్వు ఏ దృక్కోణంతో ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలని కోరుకున్నావో, ఎందుకు పరిపాలించాలని కోరుకుంటున్నావో, ఎందుకు నువ్వు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని పదే మాటల దాడి చేస్తున్నావో మాకు తెలియదు అనుకుంటున్నావా? ఈ రాష్ట్ర ప్రజలకు తెలియదు అనుకుంటున్నావా? జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చిన మద్యం సంస్కరణలు నీ దోపిడీకి అడ్డంగా ఉన్నాయి కాబట్టి ఆ మద్యాన్ని, ఆయన చేసిన సంస్కరణలను తప్పుబట్టి ఆ మద్యం ముందు ఒక భయంకరమైన కథ అల్లి దానికి మాయమంత్రం చేయాలని ప్రయత్నం చేస్తున్నావు. చంద్రబాబు నాయుడు, నిన్ను మాత్రం వదిలే ప్రసక్తి లేదు. నువ్వు లెక్క చెప్పమని అడుగుతున్నావు. ఏ ఉద్దేశంతో నువ్వు ఈ రోజున బెల్ట్ షాపులకు పర్మిషన్ ఇచ్చావు? ఎందుకు పర్మిషన్లు ఇస్తున్నావు? ఎందుకు ఈ రోజున 840 బార్లకు కొత్తగా పర్మిషన్ ఇచ్చావు? ఎవరి డబ్బులండి అవి? పేదవాడు బ్రతకాల్సిన అవసరం లేదా? ఏ రోజుకు ఆ రోజు 700, 800, 500 రూపాయలు కూలి చేసుకునేవాడు నీ షాపుకి వచ్చి నువ్వు ఏర్లై పారిస్తుంటే, ఆ షాపు ఇంటి పక్కనే ఉంటే, కిళ్ళీ బంకులో ఉంటే, చిల్లర దుకాణంలో ఉంటే, అందుబాటులో ఉన్న మద్యాన్ని తాగి గుల్లైపోతే ఆ అక్క చెల్లి ఏం కావాలని అడుగుతాం? చంద్రబాబు నాయుడు ఈ ఉసురు మామూలుగా కొట్టదు నీకు. ఏ ఇంట్లో అయితే ఆ తల్లి చెల్లి, నాకు తెలిసిన అనేకమైన లక్షల కుటుంబాలు కేవలం మద్యం అలవాటుతోనే చిన్నాభిన్నం అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు పథకాలు ఇచ్చాడు, మద్యాన్ని కంట్రోల్ చేశాడు. తద్వారా ఆ పథకాల డబ్బులను ఇంట్లో టీవీలు కొనుక్కోవడానికి, ఫ్రిడ్జ్లు కొనుక్కోవడానికి, పిల్లల ఫీజులు కట్టుకోవడానికి, చిన్న చిన్న బంగారు వస్తువులు కొనుక్కోవడానికి పనికి వచ్చినాయి. నువ్వేం చేస్తున్నావు? పథకాలు ఇవ్వపోగా, సూపర్ 6 పథకాలు ఇవ్వపోగా, అరకొరగా నువ్వు ఇచ్చిన పథకాల డబ్బులన్నింటినీ మళ్ళీ ఎడం చేత్తో మద్యం రూపంలో తీసేసుకుంటున్నావని రాష్ట్ర ప్రజలకు చెబుతున్నావు. జాగ్రత్త అని చెప్పి కూడా అంటున్నాం. రాష్ట్ర ప్రజలారా, విఘ్నులారా, పజ్ఞులారా, దయచేసి కళ్ళు తెరవమని చెప్పి అడుగుతున్నాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సుపరిపాలనకు, చంద్రబాబు నాయుడు యొక్క దోపిడీ పరిపాలనకు మధ్యలో ఉన్న వ్యత్యాసాన్ని మీరే గమనించమని చెప్పి అడుగుతున్నాం. ఇద్దరి యొక్క విజన్ని ఆలోచించమని చెప్పి అడుగుతున్నాం. ఆ మద్యం ఉండటానికి వీల్లేదనేదే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఉద్దేశం. అందుకే నీకు అందని ద్రాక్షాన్ని చేయాలనుకున్నాడు. నువ్వు చంద్రబాబు నాయుడు ఏమో ప్రజలకు చదువుని అందని ద్రాక్షగా చేశాడు, అభివృద్ధిని అందని ద్రాక్షగా చేశాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు మద్యాన్ని అందని ద్రాక్షగా చేశాడు. చాలామంది జగన్మోహన్ రెడ్డి గారిని మాకు కోరుకున్న మద్యం దొరకట్లేదండి, లేకపోతే నాకు నచ్చిన బ్రాండ్ దొరకట్లేదండి, లేకపోతే కొంచెం ధర ఎక్కువగా ఉందండి, అందుకని నేను కొనుక్కోలేకపోతున్నానని చెప్పారు. కానీ ఈ రోజున ఎవరైనా మద్యం దొరకట్లేదని ఎవరైనా చెబుతున్నారా? నేను కొనుక్కోలేకపోతున్నానని ఎవరైనా చెబుతున్నారా? నాకు మద్యం షాప్ దూరంగా ఉందని ఎవరైనా చెబుతున్నారా? లేదండి. మద్యం ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వస్తుంది. నువ్వు జగన్మోహన్ రెడ్డి గారు బట్టన్ నొక్కితే పథకాలు పడినాయి, చంద్రబాబు నాయుడు బట్టన్ నొక్కితే మద్యం వచ్చేసింది. ఇది ఈ ఇద్దరు నాయకుల మధ్యలో ఉన్న వ్యత్యాసమని రాష్ట్ర ప్రజలకు నేను మనవి చేస్తూ, ఎందుకు మార్జిన్ పెంచారండి? షాపులన్నిటిని దక్కించుకున్న సిండికేటు, ఒక సిండికేటు షాపులు దక్కించుకోవడంతో ఆగిపోలేదండి. ఆ సిండికేటు ఆ 80% షాపులు దక్కించుకొని మళ్ళీ ప్రైజ్ని ఇచ్చలీడుగా పెంచుకోవడానికి 10%, 20% పెంచుకోవడానికి సాకులు చెప్పి ఆ ధరలు పెంచేసుకున్నారు. ఈ రోజున ఇదన్నిటిని కూడా ఆలోచించమని చెప్పి మేము అడుగుతూ, పేదల జేబులకేమో చిల్లు, నేతలకేమో మేత. ఇది చంద్రబాబు నాయుడు యొక్క పరిపాలన. రూపాయి ఆదాయం వచ్చే విధంగా చేసావు, 5 రూపాయలు మా దగ్గర నుంచి దోచుకున్నావని ఈ సందర్భంగా మనవి చేస్తూ, ప్రస్తుతం టీడీపీ సిండికేట్ నిర్వహిస్తున్న రాష్ట్రంలోని 3736 మద్య దుకాణాలకు అనుగుణంగా 3736 పర్మిటెడ్ రూమ్లు వచ్చినాయి. పక్కనే దాగొచ్చు, నువ్వు ఎక్కడ బాబుళ్ళ, ఇక్కడ కొను, పక్కనే దాగు. మళ్ళీ అక్కడ వాటర్ బాటిళ్ళు, మళ్ళీ ఆమ్లెట్లు లేదా స్నాక్స్, అక్కడ ఆ బొంకు పెట్టుకునేవాడు కూడా తెలుగుదేశం వాడే. ఈ షాపులో మందు అమ్మేవాడు తెలుగుదేశం వాడే. ఆ మందును తీసుకొచ్చే ట్రావెల్ వాడు తెలుగుదేశం వాడే. తద్వారా ఆ డబ్బులన్నీ వెళ్ళేది తెలుగుదేశానికి. అంటే నువ్వు తద్వారా తెలుగుదేశం పార్టీని కాపాడుకోవటానికి కేవలం మద్యం షాపుల మీదనే నువ్వు ఆధారపడి, ఆ మద్యం షాపుల మీదనే నువ్వు తెచ్చుకున్నావు. ఇంకా పైగా 75,000 బెల్ట్ షాపులు ఉన్నాయి ఈ రాష్ట్రంలో. ప్రియమిత్రులారా, 75,000 బెల్ట్ షాపులు ఎక్కడన్నా ఉందా? ఈ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? పర్మిషన్ రూమ్ ఎక్కడ ఉంటుంటే, పర్మిషన్ వైన్ ఇక్కడ ఉంటే,
దానికి అనుబంధంగా ఒక 10 బెల్ట్ షాపులు, అంటే వీధి వాడ ఏరులై పరిపాలిస్తారు. ప్రతి 3 ఏళ్లకు ఒక బెల్ట్ షాపు. ఆ పేద ప్రజలు తెలియక ఆ షాపులన్నీ ఆ విధంగా అమ్మటం. అంటే ఆదాయమే లక్ష్యం. 2024-25 మధ్య కాలంలో ఎక్సైజ్ పాలసీ ద్వారా ఎక్సైజ్ శాఖకు 24,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తే చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే దాన్ని 35,000 కోట్లు తేవాలని ఆదేశాలు ఇచ్చాడండి. ఎట్లా వస్తాయండి? ఎలా వస్తాయి? 24,000 కోట్ల రూపాయల ఆదాయం ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి జగన్ గారి హయాంలో అది 35,000 కోట్లకు తీసుకెళ్లాలని టార్గెట్ ఇచ్చాడంటే 10,000 కోట్ల రూపాయల ఆదాయం పెంచాలంటే ఏం చేయాలి? ఇదిగో ఈ బెల్ట్ షాపులు, ఇదిగో ఈ రూమ్ పర్మిట్లు, విచ్చలవిడితనంగా మద్యాన్ని అమ్మటం, మార్జిన్ మనీ పెంచుకోవటం, విశృంఖలంగా దోపిడీ జరగటమని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ, ప్రభుత్వ ఖజానాకు ప్రతి ఏటా 180 కోట్ల మేర ఆదాయం కోల్పోతుందని నిస్సిగ్గుగా సమర్థింపు. మళ్ళీ ఇప్పుడు ఈ కొత్తగా 840 బార్లు, ఇందాక నేను చెప్పాను కదండి, కొత్త బార్లకు పర్మిషన్ ఇస్తున్నాడు. ఈ కాదు, ఈ బెల్ట్ షాపులు మరియు రూమ్ పర్మిట్లే కాదు, కొత్తగా 840 బార్లు. అంటే గ్రామాల్లో కూడా ఇంకా 175 అసెంబ్లీలు కదండి, అసెంబ్లీలకు సుమారుగా ఒక 3, 4, 5, 6 బార్లు వచ్చేస్తాయి. ఆ బార్లో బాగా చక్కగా తాగి మీరు ఒళ్ళు గుల్ల చేసుకోండి. ఇప్పుడు నేనేం అడగట్లేదండి, రోడ్డు మీద వైన్ షాప్కి వెళ్ళి మద్యం కొనుక్కునే వారి యొక్క ఆర్థిక స్తోమత ఎంత, వార్షిక ఆదాయం ఎంత ఉంటుంది, వారు ఏ కులాలకు సంబంధించిన వాళ్ళై ఉంటారు, ఒక బార్ షాప్కి వెళ్ళి మద్యం తాగేవాళ్ళు ఎవరు, వాళ్ళు ఏ కులాలకు సంబంధించిన వాళ్ళు అవుతారు, వాళ్ళ ఆర్థిక స్తోమత ఎంత, వాళ్ళ వార్షిక ఆదాయం ఎంత. మా గుండె కోత కదా, మా గుండె రగిలిపోదా? నువ్వు మమ్మల్ని శారీరకంగా మానసికంగా బాధపెట్టడంతో పాటు, నా బిడ్డల తరాన్ని నాశనం చేయడంతో పాటు, నా బిడ్డలు చదువుకునే స్కూళ్ళ భవనాలను ఆపేయటంతో పాటు, నా బిడ్డలకు సంబంధించిన ఆరోగ్య భవనాలను ఆపేయటంతో పాటు, నాడు నేడు పథకాన్ని ఆపేయటంతో పాటు, అమ్మఒడి ఆపేయటంతో పాటు, చేయూతను ఆపేయటంతో పాటు, నన్ను ఇప్పటికే నువ్వు చంపేసి ఇంకా నేను నా కాయ కష్టంతో సంపాదించుకున్న 500, 600లో నువ్వు 500 తీసుకుంటే నేను 200తోనే బ్రతకాలా అని అడుగుతుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ రాష్ట్ర జనాభాలో 80% ప్రజలు ఆ వైన్ షాపులకు వెళ్ళి కొనుక్కుంటున్న నా అక్కలు చెల్లెళ్ళకి సంబంధించిన భర్తలు, అన్నలు, తమ్ముళ్ళు, చెన్నెళ్ళు, బాబాయిలు ఏం కావాలని అడుగుతున్నావు చంద్రబాబు నాయుడు? ఈ ఉసురు, నా బిడ్డల ఉసురు, నా కుటుంబాల ఉసురు, ఎవరెవరికైతే నువ్వు మద్యాన్ని ఏరులై పారిస్తున్నావో, ఏ మద్యానికి బానిసలై మా కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్నాయో, ఆ అక్క చెల్లి పెట్టే కంట నీరు నీకు ఉసురుగా తగులుతుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతూ సెలవు తీసుకుంటున్నాను.